హ్యూమన్ బాడీలో వేర్ ఈజ్ లైక్ లైఫ్. హ్యూమన్ బాడీ ఈజ్ ఓన్లీ యాక్షన్ ఓరియంటెడ్. స్కాన్లు చూస్తే అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ పిల్లలు అవస్థ పడుతూ ఉంటారు చాలా కేసెస్లో. శ్వాసని ఇన్ని రకాలుగా చెప్పడానికి కారణం ఏంటారు? ఒక రోగం వస్తుంటే అది మనం ఏ లేయర్ నుంచి వస్తుందో తెలియాలి మనకి. మొత్తం 73.5 లక్షల్లో 72,000 మాత్రమే హ్యూమన్ బాడీకి ఓపెన్ అయ్యింది. ప్రాచీన మనులు ఈ వాళ్ళ భాషలో చెప్పడం ప్రయత్నించారు. వాళ్ళు చెప్పింది మాత్రం ఇవాళ సత్యమే. జనరేషన్స్ అక్కర్లే, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్నా మనం వినాం. ఏం కావాలో తెలియదు, అసలు ఎనర్జీ అంటే ఏంటో తెలియదు. మామూలుగా మీకు జువాలజీలో కుక్క 12 నుంచి 14 సంవత్సరాలు అవుతుంది. అదే తాబేలు ఒక 100-150 సంవత్సరాలు మినిమం అవుతుంది. 300 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకు అన్నప్పుడు ఏం చెప్పారు? ఎక్కువగా హ్యూమన్ బ్రీత్ ఎలాగైతే ఒక నిమిషానికి ఇన్ని అని ఉంటుందో అలా ఎక్కువ సార్లు శ్వాస తీసుకునే జంతువులకేమో తక్కువ ఆయుర్దాయం. కుక్క లాంటివి తక్కువ, అంటే చాలా మెల్లగా శ్వాస తీసుకోవడం, శ్వాసనికి చాలా కంట్రోల్గా తీసుకునే టొర్టాయిస్ లాంటివేమో ఎక్కువ కాలం బతకడం అంటే. వాడికి శ్వాసకు సంబంధించి ఓవరాల్గా మీరు చెప్పిన నాకు అర్థమైంది ఏంటంటే మన యొక్క థాట్ ప్రాసెస్ని, మన యొక్క హ్యూమన్ బాడీకి సంబంధించిన ఫిజియలాజికల్ వాటిని కూడా క్లీన్జింగ్ చేయడానికి కావచ్చు, లేదా కంట్రోల్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి, కంట్రోల్, మేనేజ్, డైరెక్ట్ అన్నీ చేయడానికి ప్రాణం, శ్వాస ఈజ్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకోటి ఇక్కడ మనం ఇందాక మీరు చెప్పినట్టు కుక్కలాగా తీసుకోక్కర్లేదు, మరీ అంతలా వెళ్ళక్కర్లేదు. సగటున ఒక మనిషికి 100 ఏళ్ళ ఆయుర్దాయం అనుకుందాం. ఆ 100 ఏళ్ళ ఆయుర్దంలో కంప్లీట్నెస్ చూస్తున్నామా లేదా కదా? అంటే ఇక్కడ ఎక్వైరింగ్ నాలెడ్జ్, డిజైరింగ్ నాలెడ్జ్ అని ఉంటాయి. అంటే ఒకటి మనం తీసుకుంటున్నప్పుడు దాని పట్ల ఫోకసింగ్ ఉండాలి. సో ఇంత దానికి నీ ఇన్స్ట్రుమెంట్ ఇలా పనిచేయాలి అంటే ముందు నీ ఇన్స్ట్రుమెంట్ పట్ల నీకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక 20 ఏళ్ల పిల్లాడు బైక్ కొనుక్కున్నాడు అనుకోండి, మురిసిపోతూ ఉంటాడు, పొద్దున్న లేచి రాగానే తుడిచేసుకుంటూ ఉంటాడు. ఇట్స్ లైక్ హిస్ ఫీల్ టు, అంటే హీస్ అటాచ్డ్ టు దట్. అలాగా మనకి కూడా మన శరీరం పట్ల ఇంత ఉంటుంది, ఒక గ్రాటిట్యూడ్ తోటి యూ హ్యావ్ టు బీ కనెక్టెడ్ టు దట్. ఆ దాంట్లో ఒక స్థిమితం వచ్చేస్తుంది, ఒక నెమ్మదితనం వస్తుంది, ఒకటి అర్థం చేసుకునే ప్రయత్నంలో నీ ఆలోచన విస్తారం అవుతుంది. అలాంటి ఉన్నప్పుడు వచ్చే యాక్షన్ రిజల్ట్ కూడా అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది. అంటే ఎగ ఊపిరి దిగ ఊపిరి అని కాదండి, నువ్వు ఎంత యాక్షన్లు తీసుకున్నా నీ శరీరం ఇబ్బంది పడకుండా ఉండేలాగా చూడాలి. లాంగివిటీ ఉండాలి, ఎజిలిటీ ఉండాలి. స్పోర్ట్స్ పర్సన్ అంటే వాళ్ళు ఎంత ప్రిపేర్ అవుతారండి అసలు. అలాంటిది హ్యూమన్ లైఫ్, ఎంత ప్రిపరేషన్ ఉండాలి ఎప్పుడు. సో ఒక స్పోర్ట్సే మనం తీసుకుంటే ఒక చిన్న విభాగం లాగా అనుకుంటున్న దానికే ఇంత మనం ట్రైనింగ్ అంటాము, ఇంత మనం దానికి పోషణ పదార్థాలు ఇలా న్యూట్రిషన్స్ ఇలా అంటాము. బట్ బీయింగ్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. సో హౌ, లైక్ వాట్ ఈస్ అ ప్రొసీజర్ ఫర్ దట్? అక్కడ దేర్ కమ్స్ మనకి ఈ ఊపిరి అంత ఇంపార్టెంట్, అంత లాంగివిటీ, అంత యాక్సెసింగ్ ఉంటుంది. ఒక మెథడాలజికల్గా చెప్పాలంటానండి, ఇప్పుడు ఊపిరి శ్వాస దాని యొక్క ప్రాసెస్ చేయమంటే సిగ్నిఫికెన్స్ అని తెలియడం, మరి ప్రాక్టీస్లో తీసుకురావడం అంటే ఏంటి? అంటే ప్రాణాయామం చేయడమా? రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ధ్యానం చేయడమా? కొన్ని కేచరి ముద్రలు ఉంటాయి, ఓకే, కొన్ని అశ్వని ముద్రతోటి ఉండే ప్రాణాయామం ఉంటుంది. ఇలా యోగాలో మీరు ఏది చేసినంటే మీ బాడీ ఎక్స్టెన్షన్ బట్టి బ్రెత్ హోల్డ్ ఎంతవరకు చేయగలిగితే మీ శరీరం అంత పటిష్టంగా ఉంటుంది. ప్రాణాయామం ఏంటండి? ఒక్కొక్క సంహిత ఒక్కొక్కలా చెప్తుందండి, కానీ సిద్ధశాస్త్రం ప్రకారం, గేరండ సంహిత ప్రకారం 114 రకాల ఈ ఆయమాలవి అంటాం. సో వాటి డిపెండెన్సీ ఉంటుంది. ఇవి వేరే డైమెన్షన్ యాక్సెస్కి ఉంటుంది. చాలామందికి ఇక్కడ తెలియని ఒక మర్మం ఏంటంటే, నువ్వు స్థిరంగా కూర్చుంటున్నప్పుడు యూనివర్స్ మీ దాంట్లోకి డీకోడింగ్ పంపిస్తున్నప్పుడు మీకు యాక్సెసిబిలిటీ ఫర్ ద అదర్ డైమెన్షన్స్ కలుగుతుంది. అంటే మనకి పితృలోకాలు అంటాం, దేవలోకము, ఇలా ఇలా దేవలోకాల్లో అంటాం, వాటి యాక్సెస్ కూడా ఉంటుంది మనకి. కొంతమందికి ఈ డెప్త్ దాన్ని బట్టి ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఉంటుంది. అంటే యోగ విద్యలో ఇది చాలా
ఇంపార్టెంట్ పార్ట్ అండి. సో అంటే అక్కడికి వెళ్ళి ఏదన్నా ఒకటి కావాలి అనుకున్నాం అనుకోండి, ఇదివరకట్లా ఇది టికెట్ లేని ప్రయాణం అనమాట. దీనికేం టికెట్ అక్కర్లే, నువ్వు తిన్నగా కూర్చో, నీ బాడీ విల్ యువర్ ఇన్నర్ సూక్ష్మ శరీరం విల్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. మనకి పరమహంస వివేకానంద ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ యోగ విద్యలో ఇలాంటివన్నీ చాలా మర్మాలు ఉంటాయి. సో అసలు అవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ టు యాక్సెస్. సో మన ఉన్న నాలెడ్జ్ అంటే ఒక భాండారం అన్నాం అనుకోండి, ఆ కనిపించని భాండారం దాని నుంచి కనెక్ట్ చేసుకునేలాగా తీసుకొచ్చేది కేవలం హ్యూమన్ బాడీతోనే పాసిబుల్ ఉంటుంది. దానికి త్రూ ద స్పైన్, అది స్పైన్ ఇస్ ద హైవే, అక్కడి నుంచి ఊపిరితోటి మనం దాన్ని తీసుకుంటాం. అప్పుడు మనం ఈ స్పైనల్ కార్డ్ లేదా వెర్టిబ్రేట్ మనం ఎలాగో సకశేరకాలు అంటాం జువాలజీలో. అంతకుముందు తిరియక్ జంతువులుగా ఉన్నప్పుడు అడ్డంగా ఉండేవి, నిలువుగా ఉండేవి, లేకపోవడం, వెన్నుముక ఉండడం. అసలు హ్యూమన్ ఎవల్యూషన్ లో ఆంథ్రోపాలజీ చెప్తారు, మనిషి అనే వాడి యొక్క ప్రధానమైన అంశం అంతకుముందు 4 కాళ్ళ మీద చతుష్పాదగా ఉన్న జంతువులుగా స్పైనల్ కార్డ్ అని ఇలా ఉండేది. ఉండని సందర్భాలు కూడా మనకి అకశేరుకాలు లేదు, ఇన్వెర్టిబ్రేట్స్ లో తర్వాత వెర్టిబ్రేట్ అయినా కూడా ఇలా ఉన్నాడు. ఆ తర్వాత మనిషి క్రమక్రమంగా కోతి, చింపాంజీ దాని నుంచి ఇలా రావడం జరిగింది. మనిషి ఎప్పుడైతే 2 కాళ్ళ మీద బతికి ఇంకొక 2 చేతులుగా దీన్ని తయారు చేసుకున్నాడో, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి ఎదురుగా అంటే అపోజిట్ ఈ స్పైనల్ కార్డ్ ఏర్పడడం వల్ల ఆ స్పైనల్ కార్డ్ అనేది యాక్టివేట్ అయ్యి అది బ్రెయిన్ యొక్క కెపాసిటీని పెంచి బ్రెయిన్ యొక్క అంటే పరిమాణం అంటాం, క్వాంటిటీ పెరిగింది, సైజ్ పెరిగింది, షేప్ ఆఫ్ ద బ్రెయిన్ ఆల్సో చేంజ్డ్ పెరిగింది. అలా పెరగడం వల్ల తల్లి యొక్క గర్భాశయం కానీ ఆ తల్లికి సంబంధించిన గర్భాశయం తాలూకు నిర్మాణం కానీ మారిందని ఆంథ్రోపాలజీ చెప్తుంది. ఇవల్యూషన్, ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్. ఇవల్యూషన్ లో భాగంగా కొంచెం మన జెనెటిక్స్ వస్తుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ వెన్నుపాముకు సంబంధించి సిద్ధశాస్త్రం ఏం చెబుతోంది అనేది నా ప్రశ్న. ఇది మోడర్న్ స్పైనల్ కార్డ్ మీరు వివరించారు. సో సిద్ధశాస్త్రం ప్రకారం ఇది ఎలా ఉంటుందంటే, అశ్విని దేవతలు అంటే ఆరోగ్యానికి అధిదేవతలు, అశ్విని దేవతలు, అష్ట వసువులు, అష్ట సిద్ధులు అంటాం, ఏకాదశ రుద్రులు అంటే ఈ శివుడిది తత్వం ఇలా అది కాదండి. ఇట్ ఇస్ లైక్ అనంతమైన ఒక దివ్య శక్తి, యూనివర్సల్ కోడ్. అది అన్నీ కూడా ఎనర్జీ గ్రిడ్స్, చక్రాల రూపంలో నిక్షిప్త చేయబడ్డాయి. మనకుండే ఈ షట్చక్రాలు ఒక ఎనర్జీ గ్రిడ్స్, ఒక ట్రాన్స్ఫార్మర్స్ అయితే నీ ప్రాణవాయువు ద్వారా ఒక ప్రాక్టీస్ ద్వారా వాటిని దాని నుంచి మలుచుకుంటూ మూలాధార నుంచి మలుచుకుంటూ, మూలాధార అనగానే ఇమాజిన్ ఒక మొగ్గ, ఒక ఒక కమల పువ్వు లాంటి అది ఇమాజిన్, అది పొరలు విడుస్తూ ఉంటుందండి. మన శ్వాస ద్వారా అది విడుచుకుంటూ ఉండాలి, దానిలో ప్రవహించాలి. అప్పుడు లైఫ్ ఎనర్జీ ఊర్ధ్వముఖంగా బయలుదేరుతుంది. సో బేసిక్గా చాలామంది ఏమంటారంటే మనకి కుండలిని లేవలేదు, ఇది లేవలేదు అంటారు కదండి. 5 చక్రాలు డిఫాల్ట్ ఉంటాయి, ఓపెన్ అయ్యి ఉంటాయి. 6వ చక్రం దగ్గరే మనం ఇరుక్కుపోతాం. ఆ ప్లేన్ గురించే మనం హ్యూమన్ దాంట్లో మాట్లాడుకుంటాం. ఈ 6th ప్లేన్ ఏదైతే అనాహత చక్రం వచ్చేటప్పటికి నీ ఆలోచన పరిమాణం పెరగాలి, విస్తీర్ణం అవ్వాలి, దాని నెక్స్ట్ ఏంటో తెలియాలి అనుకునే దగ్గర అసలు కింద మనకి లేచాయన సంగతి చాలామందికి తెలియదు. సిద్ధశాస్త్రం ఏం చెప్తుంది అంటే మూలాధారం వాసనకి అతీతి అంటే ప్రతీతి. సో యూ కెన్ స్మెల్ అంటే అది ఓపెన్ అయినట్టే కదండి. అలాగే నీకు రూపం ఉంది. సో ఒక మణిపూరక చక్రం చెప్తుంది, విశుద్ధ చక్రం చెప్తుంది నాకు ఇది కావాలి, ఇది అంటే ఇది వేడిగా ఉంది, ఇది తక్కువగా ఉంది, దీని ఇంత ఉంది అనేది ఒకటి ఎక్కడ కొలమానం చెప్తోంది. ఆ నాలెడ్జ్ అంతా ఈ చక్రాల రూపంలో ఆల్రెడీ ఇట్ వాజ్ డీకోడెడ్ లాంగ్ బ్యాక్. మనకి ఉండే పూర్వకాలం నాలెడ్జ్ నేను మాట్లాడేది. అది ప్రస్తుత కాలంలో వాటి గురించి మనం ప్రాక్టీసెస్ చేయం. నాలెడ్జ్ ఈజ్ దేర్, యు ఆర్ దేర్, ఓన్లీ ఏంటంటే కనెక్టివిటీ లేదు. ఈ కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఏది మిస్ అవుతున్నామని చెప్తే అయ్య బాబాయ్ ఎందుకండి ఇంత బతకడం అంటారు. అంటే తెలియకుండా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ఇవ్వక్కర్లేదు అన్న దాని మీద మన లైఫ్లో ఉంటున్నాయి. మన ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ కనిపిస్తున్నాయి కాబట్టి అసలు తెలుసుకోవాలన్న దాని మీద బ్రహ్మ విద్య పట్ల అనురక్తి కలగడం లేదు. ఈ బ్రహ్మ విద్య ఏం చెప్తుంది అంటే నిన్ను నువ్వేంటో తెలుసుకో. ఇందాక మీరు అన్నట్టు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అవ్వాలంటే ముందు నువ్వు శూన్యం అవ్వాలి ఫస్ట్. సో ఏమీ లేకపోతే ఏదైనా ఉంటుంది, అక్కడ ఏం లేదు అన్నది చివరికి తెలుస్తుంది. ఏమీ లేని దగ్గర నువ్వు ఏది పెట్టు అది పెద్దగా అవుతూ ఉంటుంది. ఇది సృష్టి రహస్యం.
వీటికి మనకి చాలా నాడుల్లో ఎలా ఉంటుందంటే ఏ నాడులను అటు ఇటు వ్యవస్థీకరణ చెంది కొన్ని వెళ్ళిపోయినప్పటికీ ఫిజికల్ బాడీతో ఉండే ప్లేన్లో ఉండే వెళ్ళిపోయినప్పటికీ కొన్ని వెళ్ళవు. నెక్స్ట్ జన్మ సంస్కారాలను ఒక మాట అంటాం, వాటి కంటిన్యూ అవుతాయి, అంటే నెక్స్ట్ బర్త్కి లీడ్ చేస్తాయి. అలాంటి వెన్నుముక ఆధారంగా ఉండే ఇంత ప్రక్రియ జరుగుతుంది మీరు చెప్తున్న సోకాల్డ్ ఇవల్యూషన్లో. అంటే వెన్ను ఎంత ఇంపార్టెంట్ అండి, దాన్ని తిన్నగా ఎందుకు పెట్టుకోము? తిన్నగా కింద కూర్చోవాలంటే అది పెద్ద అవమానాలు ఎందుకు ఫీల్ అవుతాం? ఎందుకంటే ఆసనం కూర్చునే స్థిరత్వం ఉంటేనే నీకు స్ట్రైట్ ఫోకస్ ఉంటుంది. ఎక్కడ మనం ఫోకస్ పెడతామో యువర్ ఎనర్జీ ఫ్లోస్ దేర్. ఆ ఎనర్జీ ఉంటున్నప్పుడే కదా యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంత అద్భుతంగా యూనివర్స్ అనే యూనివర్సిటీలో ఇంత నెట్వర్కింగ్ ఉన్నప్పుడు వై కాంట్ వి లెర్న్? దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. ఏంటంటే ఎంత చక్కటి అత్యద్భుతమైన అవకాశం కలిగిన హ్యూమన్ బాడీని తీసుకెళ్ళి మనం దాన్ని నానారచ చేసేయడం నిజంగా అత్యంత. గుడిలో దేవుడు ఉన్నాడు ఎంత అని మనం వెళ్ళి పరిగెడుతుంటామో, మన దేహంలో కూడా జీవుడు అనేవాడు దేవుడే. ఆ దేవుడికి మనం పట్టించుకోవడం లేదు. అది మనం చేస్తున్న ప్రధానమైన మహా ఘోరాతి ఘోరం. అది మనకి శ్వాస ప్రక్రియ ద్వారా కూడా నిజానికి ఎన్ని రకాలు ఉన్నాయండి. ఈవెన్ మనకి నీళ్లు తీసుకోకపోయినా డీహైడ్రేట్ అయిపోయినా కానీ బాడీ తట్టుకోలేకపోతుంది, కానీ అది రిపేర్ చేసుకుంటుందండి. నీకు ఒకవేళ ఏమైనా ఎనర్జీ లోపం ఉందనుకోండి, ఎక్కడ ఈ స్ప్లీన్ నుంచి ఎక్కడి నుంచో ఇట్ పంప్, అంటే ఒక పంపింగ్ హౌస్ లాంటిది. వాట్ యూ నీడ్ ఇట్ విల్ గివ్. నిన్ను ఆపగలుగుతుంది. అంత పటిష్టంగా నువ్వు ఆ స్థితికి తీసుకెళ్ళి ఫస్ట్. మహిమాన్వితమైన జన్మ ఏదైనా ఉందంటే మానవ జన్మ. ఆ మానవ జన్మలో మనం చేయాల్సిన చేయకపోవడం అనేది ఇంకా దానికి ఎలాంటి పరాకాష్ఠ ఉంటుందో దాని యొక్క రియాక్షన్ ఆపోజిట్ రియాక్షన్. దాని కారణం అనుభవించడం. విచిత్రం ఏంటంటే మనం సైన్స్ అనుకుని వెళ్తున్నది ఎంత వెళ్తున్నామో, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టైప్ ఆఫ్ లైక్ ఈసోటరిక్ సైన్స్ వేర్ యూ హ్యావ్ టు లైక్ గో ఇన్ టు ఇట్. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదా క్వాంటమ్ మెకానిజం, క్వాంటమ్ ఫిజిక్స్, ఇట్ టాక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ ఫీల్ ఇట్, ఇట్ ఈస్ దేర్. పార్టికల్ అని చెప్తుంది, గాడ్ పార్టికల్ అని చెప్తుంది. సో గాడ్ పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సెల్, అండ్ యువర్ సెల్ హ్యాస్ ఆల్ టైప్ ఆఫ్ మెమరీ. అది గుర్తుపెట్టుకుంటుందండి. మనకి 10 ఏళ్ల క్రితం మొన్నటి కూడా గుర్తుండదు అనుకోండి, అలాంటి గుర్తు లేకపోయింది. బాడీ ఎన్నో జన్మల నుంచి వచ్చే కర్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటుంది. దాన్ని డీకోడ్ చేయడం అనేది ఇది మన సాధన ద్వారా మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. అందుకే కదా ఇప్పుడు తగ్గని రోగాలకు కూడా ఎన్ని రకాలుగా రీసెర్చ్లు చేసి దే ఆర్ ఫైండింగ్ అవుట్ ఎ సొల్యూషన్. వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఇప్పుడు దీనికేమో బ్రహ్మరంధ్రాలకి ఏదైనా ఒక కొరిలేషన్ అంటారా? ఇక్కడే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఇది తీసుకుంటున్న శ్వాసనాళ కిందకి ఎలా అయితే అనుకుంటున్నామో ఇంకా పై భాగం ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి యాంటీనా ఒకటి ఉంటుందండి. అంటే ఒక రేడియో పనిచేయాలి అంటే యూ హ్యావ్ టు లైక్ హ్యావ్ గుడ్ సిగ్నల్ కదండి. అలాగా పీనియల్ గ్లాండ్ విల్ బీ దేర్. అంటే బేసల్ గ్యాంగ్లియా దగ్గర నుంచి వచ్చే ఒక మనకి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, దాని నుంచి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆకలేస్తే తెలుస్తుంది. అంటే వాళ్ళ బాడీ విల్ బీ సిగ్నలింగ్ దట్. కొన్ని కమాండ్స్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ నుంచి వీ కెన్ టేక్. తిరిగి ఆలోచించడం అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులై విత్ ఇన్ ద బాడీ, అంటే గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ ఫార్మేషన్ దగ్గర ఈ ఇంపల్సెస్. ఎందుకంటే బ్రెయిన్ విల్ బీ ఆల్వేస్ లైక్ ద ఎలక్ట్రిక్ వేవ్, అది స్పర్శ కొడుతూ ఉంటుంది ఎలక్ట్రిక్ షాక్స్ లాగా. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ సంథింగ్ లైక్ టు రేడియేట్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ టు రేడియేట్ ఇట్. ఈ రెండు దగ్గర ఒక ఫ్రిక్షన్ లాగా పీనియల్ గ్లాండ్ విల్ బీ దేర్, బేసల్ గ్యాంగ్లియా, మిడిల్ అబ్లాంగేట్ అంటారు బ్రెయిన్ స్టెమ్ దగ్గర నుంచి. ఇట్ డీప్స్ ఇన్ టు ఇట్. అది మనకి ఇప్పుడు మామూలుగా వెస్టిజియల్ ఆర్గాన్ అంటారు, వేస్ట్, అది పనికిరాదంటారు. ఎందుకంటే బికాస్ ఇట్ వాజ్ క్యాల్సిఫైడ్ విత్ ఫ్లోరిన్ అండ్ రకరకాల వాటితోటి. సో ఆ డీకాల్సిఫికేషన్ ప్రాసెస్ కూడా ఇందాక మనం మాట్లాడేటట్టు ప్రాణాయామం ద్వారా అవుతుంది. ఇట్ ఈస్ ద కీ నోట్. చాలామందికి ఇవి తెలియవండి. సో ఇవి చేయడం వల్ల మీ బ్రహ్మరంధ్రం దగ్గరికి ఇట్ విల్ బి ఎ రూట్. బ్రహ్మ కపాలలో బ్రహ్మ అంటే ఇలాగ తల ఛేదించిపోదు. యూ ఎంటర్ ఇన్ టు ద అనదర్ సూపర్ సబ్ కాన్షియస్ మైండ్ వేర్ వాట్ యూ టెల్ ఇట్ విల్ బి డన్. అంటే నీ సంకల్ప సిద్ధి తక్షణం అయిపోయేలాగా నిన్ను పూర్తిగా ఒక వెపన్ లాగా యూనివర్స్ విల్ టేక్. ఇప్పుడు ఈ స్థాయిలో మనం ఒక పని చేయాలంటే మనకు ఆలోచన రావాలి, క్రియ అంటే కర్మ చేస్తూ క్రియ చేస్తూ ఉంటే ఫిజికల్ బాడీ ఈజ్ డూయింగ్ దట్ అనుకుంటున్నాం. కానీ ఆ ఫేజ్కి వెళ్ళేటప్పటికి యూ విల్ బి గైడెడ్ బై సంథింగ్, యూ విల్ బి లైక్ ఓన్డ్ బై సంథింగ్. అప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్. బ్రహ్మరంధ్రం అనేటప్పటికీ ఏదైతే మెదడు నుంచి ఇక్కడ వరకు కనెక్ట్ అయి ఉంటుందో ఇట్ విల్ బి లైక్
క్లియర్ సర్క్యులేషన్ ఫర్ ద బ్రెయిన్. అంటే మనకి బ్రెయిన్ లోబ్స్కి అన్నిటికీ సరఫరా ఆక్సిజనేట్ చేయడం అంటాం. నర్వస్ సిస్టమ్, మోటార్ ఫంక్షన్, ఎక్కడైతే ఫంక్షనాలిటీ మొత్తం కమాండ్స్ ఉంటాయో ఇట్ ఈస్ లైక్ ద బెస్ట్ పార్ట్. సో టు ఎన్హాన్స్ మెడికలీ ఆర్ట్ ఆఫ్ బ్రీతింగ్ ఈజ్ ఎ మస్ట్. తప్పనిసరిగా శ్వాస మీద ఒక కమాండ్ నుండి అండ్ వాట్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ యూ హ్యావ్ టు బీ. అంటే ఇన్ని రకాల ప్రాణాయామాలు ఉన్నాయి కదండి, ఏది మంచిది అనుకునే కన్నా వారానికి 7 రోజులు ఉంటాయి. రోజుకో పద్ధతి ప్రకారం 7 పద్ధతులు పెట్టుకో, రోజు నిత్యం ఫాలో అవ్వు, యుల్ గో దట్. లేదా బ్లడ్ టైప్ని బట్టి కూడా యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్, డిఎన్ఏ టైప్ని బట్టి కూడా యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్. దాని ప్రకారం మన వాళ్ళు ఏం చేశారో జస్ట్ వాళ్ళకి తోకగా తయారైతే వాళ్ళని లాగేస్తారు నెక్స్ట్. సో దీస్ ఆర్ లైక్ ది మిస్టిక్ థింగ్స్ విత్ ద హ్యూమన్ బాడీ. ఆడుతూ పాడుతూ చేయొచ్చు. కేచరి ముద్ర, టిప్ ఆఫ్ ద టంగ్ నాలికి అణిచిపెట్టి శ్వాసని స్ట్రీమ్ లైన్ చేయడం. వండర్ఫుల్. ఇట్ విల్ బి ఎ బిట్ టఫ్, బట్ టఫ్ అంతేగాని ఇంపాసిబుల్ అయితే కాదు. బట్ టు స్టార్ట్ విత్ అలాంటివి చేయడం మొదలు పెడితే 32 మనకి ఉన్నలాగా 32 ప్రాణాయామాలు తేలిగ్గా చేయొచ్చు. అలాగా 32 కీ ఆసనాలు ఉంటాయి. శరీరాన్ని దాని యొక్క దృఢత్వాన్ని నిలబెట్టడానికి ఫ్లెక్సిబిలిటీ అంటాం. లేదా మనకి లిగమెంట్స్ ఇవన్నీ 32 టైప్స్ ఆఫ్ లైక్ యోగాసనాలు ఉన్నాయి. అవి చేసినా చాలు. మనం వెళ్ళిపోయి అడవిలో కూర్చొని పెట్టి అక్కడే చేయడం కాదండి, అస్సలు అక్కర్లేదు. ఓ చిన్న కథ చెప్తాను. ఒకడు సాధన చేసి అడవిలో కూర్చుని నాకు అంటే సిద్ధి పొంది నాకు పర్వాలేదు అనుకుని టెస్ట్ చేద్దాం అనుకున్నట్ట. సో వాడు అలా జపం చేసుకుంటుంటే చెట్టు మీద నుంచి కాకి రెట్టేసింది వాడి మీద. ఇది నా మీద రెట్టేస్తుందా అని చెప్పి దాన్ని ఇలా చూసేట అది భస్మం అయిపోయింది. సో నాకు సిద్ధి వచ్చేసింది, నేను చేసేయగలను అనుకుని ఆ ధీమాతోటి, ఆ అహంతోటి, ఆ ఆలోచన మారింది చూడండి. అలాగా సాధువు కదండి భిక్షకి వెళ్ళాట. వెళ్తే 2 సార్లు పిలిచాట. మామూలుగా అయితే వెయిట్ చేసేవాడు, కానీ ఒకటి గెలిచాడు కదా, ఆ గెలిచే దాంతో నేనా అనుకున్నట్ట. లోపల నుంచి ఆవిడ, నువ్వు పిలిస్తే వెంటనే రాలేదు అంటే నేను చేయడానికి నేనన్నా పక్షి లాంటి దాన్ని అనుకున్నావా అని చెప్పిందిట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అడవిలో కూర్చుని చేసే వాళ్ళకి, ఇంట్లో ఒక గృహస్థాశ్రమంలో ఉంటూ సాధన చేసే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ వాల్యూ ప్రకృతి ఉంటుంది, ప్రకృతి ఇస్తోంది. అందుకని మనం ఏమీ ఎక్కడికో వెళ్ళిపోయి పారిపోయి చేయక్కర్లేదు. సింపుల్ థింగ్, సింపుల్ వే ఆఫ్ లైక్ టిప్స్ తోటి యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మామూలు ఈవెన్ వినాయకుడు వ్రతాల్లోని వినాయకుడు యొక్క దాంట్లోనూ గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఈవెన్ హనుమంతుడి దాంట్లో కూడాను గుంజీలు తీయమన్నారు. గుంజీలు తీయడం అనేది అక్కడ ఆచారంగా కనిపిస్తుంది. దాని వెనకాల ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా ఒక గుంజీలు తీసినప్పుడు ఒకటి హ్యూమన్ బాడీ సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రమే కాకుండా బ్రెయిన్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఇంకొక జిమ్మిక్ కూడా జరుగుతుందండి. ఈ బ్రీతింగ్ ఎప్పుడైతే మీకు అనుసంధానం లోపలికి చేయడం మొదలు పెడతామో ఒక నాదం పుడుతుందండి. కర్ణఖేచరి విద్య అంటాం దాన్ని. చెవుల్లో నుంచి అప్పటిదాకా ఎవరో వినని సంగీతం లాంటిది ఆ స్టేట్లో ప్రతి వాళ్ళకి డిఫరెంట్ నోట్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. ఓంకార ప్రణవనాదానికి సంబంధించి తైత్రీయోపనిషత్తు చెప్పినప్పుడు అకార ఉకార మకార, అక్కడి నుంచి క్రమంగా జాగ్రత్తావస్థలోంచి స్వప్నావస్థలోకి, స్వప్నావస్థలోంచి సుషుప్తావస్థలోకి, అక్కడి నుంచి తురీయావస్థలోకి వెళ్ళడం ద్వారా నాద బిందు కళాత్మక తురీయ దశకి వెళ్ళినప్పుడు మానవుడు కలిగేది ఏంటంటే ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మేతి వేదనాత్. సో శ్వాస కానీ, బ్రహ్మరంధ్రం కానీ, మన వెర్టిబ్రేట్ కానీ, నాభిరజ్జువు కానీ, ఆ మాటకు వస్తే మొత్తంగా బాడీ కానీ, ఇది ఏదో క్యాజువల్గా పొద్దున స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళి పని పాట చేసుకుని వచ్చేంత చిన్నది కాదు, అప్రాధాన్యమైనది కాదు. ఇది ఒక పవిత్రమైనది. చూడడం మొదలు అతి పవిత్రమైనది. చూడడం మొదలు పెడితే ఇవాళ మీ ఎపిసోడ్లో స్టార్టింగ్లో మాట అన్నారు, ప్రాణశక్తి ఎక్కడ ఉంటుందని అడిగారు మీరు. ప్రాణశక్తి ఎక్కడ ఉంటుందంటే మెదడులో ఉంటుందా, బ్రెయిన్ డెడ్ అంటాం, లేకపోతే కనుక వెట్టిబ్రేట్లో ఉందా, వెన్నుపాములో ఉందా, లేకపోతే కనుక గుండెల్లో ఉందా, లేదా నాభిలో ఉందా అన్నప్పుడు అలా మీతో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే, అది మీ చెప్పిన సమాధానంలోంచే ఏంటో ఎక్కడుంది అంటే అణువులో ఉంది, కణకణంలో. ప్రాణవాయువులో మనం ఉన్నాం, కణకణంలో ఉంది.
అసలు మొదటి ఒక కణం ఇంకో కణంతో కలవడం వల్ల సంయుక్త బీజం ఏర్పడి ఆ కణాలు Expand అవుతూ అవి DNA కానీ క్రోమోజోములు కానీ ప్రతి కణంలోనూ ఉందని మనం చెప్తున్నాం కాబట్టి మనం ప్రూవెన్ కాబట్టి భోజనం చేస్తున్నప్పుడైనా, కాఫీ తాగుతున్నప్పుడైనా, టిఫిన్ తింటున్నప్పుడైనా, సినిమా చూస్తున్నప్పుడైనా, కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడైనా, మీరు ఏ స్థితిలో ఉన్నా దాని పని అది చేసుకుంటూ దాన్ని ప్రచోదనం చేసుకునే ప్రయత్నంలో ఉంటూ ఇంత పవిత్రంగా చూడాల్సిన మన భావన దాని మీద కంప్లైంట్లు చెప్పడానికి మాత్రం వెళ్తేలాగా మాత్రం తప్పు. కంప్లైంట్ చేయడానికి మనకి హక్కు లేదు, అసలు కాంప్లిమెంట్ చేయడానికి మాత్రమే మనకి హక్కు ఉంది. సో ఇలాంటి హ్యూమన్ బాడీ గురించి నాకు తెలిసి మనం పుట్టినప్పుడు ఇవాళ 5 అడుగులు 6 అడుగులు ఉంటాం, కానీ అంగుష్ట మాత్రంగా పుట్టి అంతకన్నా ఇంకా తక్కువ ఏదో అంగుళంలో 75వ వంతుగా జైగోటు ఉంటుంది అంటారు. అంత తక్కువగా ఉన్న మనం ఏదో ఇంతింతై వడుడింతై అబో వీధి పైనంతై తోద మండలగ్రమణ కల్లంతై అన్నట్టుగా మనం ఎదిగిన తీరు. కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఒక ఎపిసోడ్ సరిపోదని నేను స్పష్టంగా చెప్పగలను. ఎపిసోడ్ దీని మీద మాత్రమే చేయాల్సి ఉంటుందని నేను నిక్కచ్చిగా చెప్పగలను. అసలు ఇది ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే వినేవాళ్ళకైనా వాళ్ళ యొక్క లైఫ్లో ఎక్కడొక్కడి ఎక్స్పీరియన్స్ అవుతారు, కానీ దాన్ని పట్టుకో అంటే ఇది అయింది కదా ఓకే అంటే అది ఒక మెమరీలా వెళ్ళిపోతుంది. కానీ దాని మీద ఇలా దీని మీద నేను ఉండాలి, ఇది నా లైఫ్, ఇది నాకు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక ప్రక్రియ. మనకి 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఏదో సన్యాసాశ్రమం కాదండి. ఇప్పుడున్న కలియుగం, ఇప్పుడున్న స్థితిగతుల్లో ప్రతి క్షణం ప్రజెంట్లో ఇలాంటి స్థితిలో ఉంటే మీరు చూడండి ఏ లెవెల్కి ఇంకా ఎంత బాగా డెవలప్ అవుతుందో జనరేషన్. సో ఇన్ ఏ వే జనరేషన్ కావాల్సిన పొటెన్షియాలిటీ ఎవ్రీథింగ్ వితిన్ ఉండి అది సరిగ్గా ఉపయోగించుకోకుండా జరుగుబాటుగా కంఫర్ట్ జోన్లో నాకు ఇంకా అవి లేవు అనుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళాలి ఇంకా. సో ఇది చెప్పే ప్రయత్నం ఏజ్తో పరిమితం లేదు, జెండర్తో పరిమితం లేదు, ప్రాంతంతో పరిమితం లేదు. ఇది పూర్తిగా యూనివర్సల్ బ్రదర్హుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్. సో నోయింగ్ బియాండ్ సైన్స్, బియాండ్ హ్యూమన్ బాడీ ఇస్ ఎ మస్ట్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద బాడీ. అది అవన్నీ ఇంకా అనేకమైన ఎపిసోడ్స్లో మనం తెలిసిన ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చిన్నది యాక్చువల్గా ఇదండి ఈ ఎపిసోడ్లో మానవ దేహానికి సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయడం. ముందు ఎపిసోడ్స్లో ఇవాళ ఎపిసోడ్లో మనం మాట్లాడినట్టుగా ప్రాణశక్తి గురించి కావచ్చు, లేదా స్పైనల్ కార్డు సంబంధించిన వాటి గురించి కావచ్చు, బ్రహ్మరంధ్రం లాంటి వాటి గురించి కావచ్చు, కుండలిని శక్తి లాంటి వాటి గురించి కావచ్చు, వీటన్నిటినీ అత్యంత విపులంగా ముందు మనం ఎపిసోడ్స్లో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి మాత్రం నిజం, ఇంత చక్కటి దేహాన్ని ఇవ్వబడినప్పుడు, ఇంత అత్యద్భుతమైన శరీరం మనకు ఆల్రెడీ ఇవ్వబడినప్పుడు దీన్ని ఇంకొంచెం అందంగా, ఇంకొంచెం పవిత్రంగా, ఇంకొంచెం ధర్మబద్ధంగా, ఇంకొంచెం ఆరోగ్యకరంగా, ఇంకాస్త ఆనందకరంగా చేసుకోవడం ఖచ్చితంగా మన బాధ్యత అవుతుంది. అలాంటి వాటిని అన్నింటినీ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్కి సైన్ ఆఫ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.